Okay, turn your Bible to Revelation chapter 2. మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము దయవుంచి మీ బైబిల్స్ తెరవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము And verse 15. 15వ వచనము. ప్రకటన గ్రంథము 2:15. So here Jesus is saying, so hast thou also them that hold the doctrine of the Nicolaitans, which thing I hate. ఈ విధంగా వ్రాయబడి ఉంది 15వ వచనంలో, అటువలనే నికోలైతుల బోధన అనుసరించి వారును నీలో ఉన్నారు. So Jesus Christ is saying, I hate the doctrine of the Nicolaitans, which we learned last time. మరి మనం గత వారంలో నేర్చుకున్నాము, నికోలైల బోధన ఎవరైతే అనుసరిస్తున్నారో దాన్ని యేసుక్రీస్తు వారు మరి ఆశ్రయించుకుంటూ ఉన్నారు. How they were dominating the people and forcing the people and controlling them. వారు ఏ విధంగా ప్రజల్ని మరి వారి దారిలోకి తెచ్చుకుంటూ ఉన్నారు అన్న విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. బలవంతంగా వారి యొక్క దారిలోకి ప్రజల్ని తెచ్చుకుంటూ ఉన్నారు. And then turn to the previous epistle of Jude. మరి యోధా రాసిన పత్రిక And verse 8. 8వ వచనము. యోధా పత్రిక 8వ వచనము. Likewise also these filthy dreamers defile the flesh, despise dominion, and speak evil of dignities. ఈ విధంగా రాయబడి ఉంది, అటువలనే మీరును కలలు కనుచు శరీరమును పరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. So here is saying there are some people who don't like dominion. మరి కొంతమంది మరి మహాత్ములను వారు ఇష్టపడటం లేదు. And verse 25 in Jude. మరి అదేవిధంగా 25వ వచనము, To the only wise God, our Savior, be glory and majesty, dominion and power, both now and ever. Amen. ఈ విధంగా ఉంది 25వ వచనంలో, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. So today we learn about spiritual dominion. మరి ఇక్కడ ఆత్మీయమైన మరి అధికారం, ప్రభుత్వం మీద అధికారం అన్నది చూద్దాం. God wants us to have spiritual dominion over people and things. మరి దేవుడు మరి ప్రజల మీద మరి ఆత్మీయమైన ప్రభుత్వాన్ని ఆయన నెలకొల్పడానికి ఆశపడుతూ ఉన్నారు. He doesn't want us to dominate people. మరి ఆయన మరి ప్రజల్ని మనము వారిని డామినేట్ చేయాలని ఆయన ఆశపడటం లేదు. To dominate people means to bully them by exercising authority in forcing them to obey us. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే వాళ్ళని బలవంతంగా మన యొక్క అధికారం కిందకి తీసుకురావటము. And this kind of spirit is of the Nicolaitans. మరి ఇటువంటి మరి ఆత్మ అన్నది నికోలెందేయుల యొక్క సంబంధించిన ఆత్మగా ఉంటుంది. Where the people were forcing others to obey them. వారు ఏం చేసేవారంటే ప్రజల్ని బలవంతంగా వారి దారిలోకి తెచ్చుకునేవారు. And this kind of mentality is grieving to God. మరి ఇటువంటి మరి ఎవరైతే మరి ఆలోచన కలిగి ఉంటారో అది దేవుని దుఃఖపరిచేదిగా ఉంటూ ఉంది. When we were kids, we used to bully the kids. మరి because we were teenagers. మనం చిన్న వాళ్ళని మనం కంట్రోల్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు పెద్ద we were teenagers and we used to bully the kids in our streets. మరి యవ్వనస్తులు చిన్న పిల్లల్ని వారి దారిలోకి వీధిలో తెచ్చుకుంటూ ఉంటారు. Then the kids used to call their big brothers and they used to beat us up. మరి వారి అన్నలని పిలుస్తూ ఉంటారు పెద్దవాళ్ళని. And so in the end they were the real bullies over us. మరి ఆఖరిగా చూస్తే వారే మరి దానికి అధిపతులుగా ఉంటూ ఉంటారు. And so when we wrongly dominate over people, then God will allow someone greater to dominate over us. మరి ఎప్పుడైతే ప్రజల్ని మనము బలవంతంగా మరి తప్పుడు దారిలో మనము ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటామో దేవుడు మరి వేరే వాళ్ళని మన మీద అధిపతిగా ఉంచుతారు. If we have the spirit of the Nicolaitans, then God will bring somebody else greater than us to discipline us and teach us a lesson. మరి మనం ఎప్పుడైతే ఇటువంటి నికోలైతులకు సంబంధించిన బోధన అంటే బలవంతంగా తెచ్చుకుంటూ ఉంటాము ఇతరుల్ని, దేవుడు కూడా వేరే వాళ్ళని ఉపయోగించి మనల్ని అదే విధంగా ఉంచుతాడు. Shimei tried to dominate David in the wrong way. మరి షెమై అనే అతను మరి దావీదుని తప్పుడు విధంగా చూశాడు ఆ విధంగా. And then later on God brought Solomon to dominate over Shimei.
మరి తరువాత మరి సొలొమోన్ని తీసుకొచ్చి అతని మీద ఉంచి ఉన్నాడు దేవుడు. So Shimei had the spirit of the Nicolaitan. మరి ఆ షెమాయి అటువంటి నికోలయితులకు సంబంధించిన ఆత్మను కలిగి ఉన్నాడు. And Jesus says, I hate this kind of attitude. యేసుక్రీస్తు అంటూ ఉన్నారు, ఇటువంటి మనస్తత్వాన్ని నేను అసహించుకుంటూ ఉన్నాను. And so people were using the authority in the wrong way, which God does not like in the church. మరి వారికి ఇవ్వబడిన అధికారాన్ని మరి వారు తప్పుడుగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇటువంటి ఆధిపత్యాన్ని నేను సంఘంలో నేను ఇష్టపడనని యేసుక్రీస్తు చెప్తూ ఉన్నారు. But there is a spiritual kind of dominion also which we need to have. మరి మన ఆత్మీయమైన ఆధిపత్యం అన్నది మనకి ఉంది, అది మనం కలిగి ఉండాలి. To have a spiritual dominion, I have to rule humbly over the people. మరి దాని యొక్క అర్థం ఏంటంటే మరి వారిని మరి మరి ఎంతో నెమ్మదిగా వారిని పరిపాలించాలి. And I must not force them, but I must be humble in counseling and correcting them. వాళ్ళని బలవంతం పెట్టకూడదు, కానీ వాళ్ళకి సలహాలు ఇచ్చే విషయంలో మార్గదర్శకంగా వారికి చూపిస్తూ ఉండాలి. That's why Jude says, don't despise dominion. మరి అందుకే ఇక్కడ మరి యూదా అంటూ ఉన్నాడు, మీకు ఇవ్వబడిన అధికారాన్ని తృణీకరించవద్దు అని. We should come under the right dominion in our life, which is spiritual. మరి మనము మరి ఆత్మీయమైన మరి ఆధిపత్యం కిందకి రావాలి, అది మంచి పద్ధతి. And so many believers, they don't want dominion at all. మరి ఇది కొంతమందికి అటువంటి ఆధిపత్యం అసలు ఇష్టపడరు. They say, I don't want anybody telling me what to do and running my life. మరి నా యొక్క ఇష్టానుసారం నేను జీవిస్తున్నాను, ఎవరు నాకు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు. I'll do what I want. I am a free agent before God. నేను ఏం చేయలేదు, నేను చేసుకుంటాను, నేను దేవుని ఎదుట మరి నాకు అడ్డు ఆ ఫ్రీడమ్ ఉందంటూ ఉంటారు. So Jude is saying, don't despise the dominion. You'll become filthy, and later on you'll start speaking evil of the authorities. మరి నువ్వు ఆ విధంగా ఉండకూడదని యోధా చెప్తున్నాడు. ఆ విధంగా ఉంటే నీ పైన మరి చెడు దురాత్మలు నీ పైన ఆధిపత్యం చేస్తాయి. And so every one of us must come under some spiritual dominion in our lives. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా ఆత్మీయమైన అధికారి కింద మనం ఉండాలి. Or else it will not go well with us. ఆ విధంగా లేనప్పుడు మన యొక్క జీవితంలో అది సక్రమంగా నడవదు. And so how not to be like the Nicolaitans in our life? మన యొక్క జీవితంలో ఈ నికోలయితులాగా ఏ విధంగా ఉండకూడదు. How can we have spiritual dominion over people? మరి ప్రజలపైన ఏ విధంగా ఆత్మీయమైన ఆధిపత్యాన్ని కలిగి ఉండగలుగుతాము? So Jude gives the answer in verse 25. మరి 25వ వచనంలో ఆ యొక్క యోధా చక్కటి మరి జవాబును అనుగ్రహిస్తూ ఉన్నారు. He says, learn from the wise God who has dominion over him. మరి ఆ యొక్క దేవుని నుంచి అది నేర్చుకోండి. ఆయన సమస్త పైన ఆధిపత్యం కలిగి ఉన్నాడు, మహత్యాన్ని కలిగి ఉన్నాడు. So how does God have dominion over people and make people walk with him? మరి ఏ విధంగా దేవుడు ప్రజలపైన ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు? The first thing is, we'll look at Psalm 18 verse 35. మరి కీర్తనలు 18 verse 35. 35వ వచనము 18:35. In Psalm 18 verse 35, God is teaching us something about how he exercises dominion. దేవుడు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు ఏ విధంగా ఆయన యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తూ ఉన్నాడు అన్నది. Here in verse 35, the last part, it says, and thy gentleness hath made me great. మరి ఇక్కడ మరి కీర్తనగాడు చెప్తూ ఉన్నాడు, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. So God's gentleness made David great. మరి ఇక్కడ దేవుని యొక్క సాత్వికము దావీదుని మరి వృద్ధి చేసి ఉంది. The way God exercised dominion over David was through the spirit of gentleness. మరి ఇక్కడ దేవుడు దావీదు పైన ఏ విధంగా ఆధిపత్యాన్ని ఉపయోగించి ఉన్నాడు అంటే సాత్వికం ద్వారా ఆయన ఉపయోగించి ఉన్నాడు. God could have taken away all of David's sons. మరి దేవుడు మరి దావీదు యొక్క కుమారులందరినీ తీసుకోగలుగుతాడు. But he only took David's 4 sons. కానీ ఆయన 4 కుమారులు మాత్రమే తీసుకుని ఉన్నాడు. God could have made the Philistines rule over David when David numbered Israel. మరి ఎప్పుడైతే ఇశ్రాయేల్ని మరి లెక్కించాడో దావీదు, మరి ఫిలిస్తీన్లు తీసుకొచ్చి దావీదు పైన అధిపతిగా ఉండవచ్చు. But God dealt very mildly and gently with David. అయితే అటువంటి సమయంలో దేవుడు చాలా మరి సౌమ్యంగా మరి యొక్క దావీదు ఎట్లా కనపరిచాడు. God did punish David, but in a gentle way. అయితే దేవుడు దావీదుని శిక్షించాడు, కానీ అది సాత్వికంతో కలిగిన శిక్ష అయి ఉంటూ ఉంది. So by looking at God's gentleness over David, we learn
that gentleness does not mean absence of strictness. మరి ఇక్కడ సాత్వికంతో దావీదుని ఎట్లా ఆ విధంగా చేశాడంటే మరి ఆ దేవుడు ఖచ్చితంగా కఠినంగా లేడని దాని యొక్క అర్థం కాదు. Some people think gentleness means I should never offend anybody, I should never be harsh with anybody. మరి ఇక్కడ సాత్వికం అంటే ఏ విధమైన కఠినత్వం చూపకూడదు అన్న దాని యొక్క అర్థం కాదు. Gentleness means I will be angry with people but also have a heart of love and compassion towards them. మరి దాని యొక్క అర్థం ఏంటంటే మరి కోపపడుతూ ఉంటాము, అయితే ఆ కోపంలో కూడాను ఆ యొక్క మృదుత్వం అన్నది చూపిస్తూ ఉంటాము. I will not be angry with them to take away them from my life. మరి వారు నా యొక్క జీవితం నుంచి తుడిచివేసేటందుగా కోపపడటం కాదు దాని యొక్క అర్థము. So gentleness means that I can get angry in a righteous way, but I'm also going to love and accept them when they repent. మరి దాని యొక్క సాత్విక యొక్క అర్థం అంటే కోపపడతాము కానీ వారిని మరి ప్రేమించకపోవటం కాదు కానీ ప్రేమిస్తూ ఉంటాము, వారిని అంగీకరిస్తూ ఉంటాము. God was not upset with David the way he was upset with Moses. మరి దేవుడు మోసే విషయంలో మరి నిరాశ చెందినట్టు దావీదు యొక్క అటువంటి నిరాశని దేవుడు చెందలేదు. The way he was upset with King Saul. మరి రాజైన సౌలు యొక్క విషయంలో దేవుడు మరి ఆ యొక్క నిరాశ చెందినట్టుగా దావీదు యొక్క విషయంలో నిరాశ చెందలేదు. So David realized that God was dominating over me or had dominion over me in gentleness. మరి దావీదు అది గ్రహించి ఉన్నాడు, తన పైన మరి దేవుడు ఎంతో సాత్వికంతో ఆయన చూస్తూ ఉన్నాడని. So God was not extremely strict with David. మరి దేవుడు ఎంతో కఠినంగా దావీదు ఎడల కనపరచలేదు. And also it does not mean that there was no strictness at all. There was some measure of strictness in gentleness. అంటే అక్కడ ఏదైనా కఠినత్వం చూపలేదు కాదు కానీ దేవుడు ఎంతవరకు చూపించాలో అంత కఠినత్వాన్ని దావీదు ఎడల ఆయన చూపించి ఉన్నాడు. So to be a spiritual person to have dominion over people, we must have the spirit of gentleness. కనుక మనం మరి ఆత్మీయమైన బిడ్డల ఎడల మరి మా అధిపతిగా ఉంటూ ఉండగా ఇటువంటి సాత్వికమైన మనసును కలిగి వారి పైన అధిపతిగా ఉండాలి. And then turn to Psalm 103 verse 10. మరి కీర్తనలు 103:10. కీర్తనలు 103:10. Close this windows. Psalm 103 verse 10. కీర్తనలు 103:10. It says, He hath not dealt with us after our sins, nor rewarded us according to our iniquities. ఈ విధంగా వ్రాయబడి ఉంది, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషం బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. So here it's saying that the way God exercised dominion was that he did not reward according to the iniquities. మరి మన యొక్క దోషాలను బట్టి ఆయన శిక్షించలేదు, ఆ విధంగా ఆయన మన మీద ఆధిపత్యాన్ని చెలాయించి ఉన్నారు దేవుడు. And verse 3, 3వ వచనం కూడా చూద్దాము. who forgiveth all thine iniquities. మరి ఈ విధంగా ఉంది, నీ దోషములన్నిటినీ క్షమించువాడు. So this is another way how God exercised spiritual dominion. మరి ఆత్మీయంగా దేవుడు ఇటువంటి ఆధిపత్యాన్ని మన మీద కనపరుస్తూ ఉన్నాడు. God did not forgive, did not reward according to the iniquities of the people. మన యొక్క దోషాలను బట్టి మనల్ని ఆయన శిక్షించడం లేదు. That means even though he was upset with people, when people repented, he did not give them the due punishment they deserve. మరి ఆయన ఎప్పుడైతే ప్రజలు చేసిన తప్పుల విషయమే ప్రజలు పశ్చాత్తాపడుతున్నారో ఆయన పాతదాని యొక్క విషయమే వారిని ఆ విధంగా కఠినంగా శిక్షించడం లేదు. God did not reward Adam and Eve according to their iniquities. మరి ఆదాము అవ్వ చేసిన ఆ యొక్క తప్పులను బట్టి అంతగా వారిని శిక్షించలేదు. Adam and Eve deserve hell. మరి ఆదాము అవ్వలు చూస్తే మరి వారు నరకానికి అర్హులుగా ఉంటూ ఉన్నారు. God did not say to Adam and Eve, depart from me into hell which is prepared for the devil and his angels. మరి అపవాదికి దాని యొక్క మరి దూతలకి సంబంధించిన యొక్క నరకంలోకి మీరు పొండి అని వారితో అనలేదు. The Lord is like the prodigal son's father. మరి దేవుడు ఏ విధంగా ఉన్నాడు అంటే తప్పిపోయిన కుమారుడు తండ్రి ఏ విధంగా కనికరం కలిగి ఉన్నాడో ఆ విధంగా ఉంటూ ఉన్నాడు. The prodigal son does not deserve the great biryanis and the great clothes. మరి యొక్క తప్పిపోయిన కుమారుడు మంచి వస్త్రాలకి మంచి ఆహారానికి అర్హుడు కాదు. But the father rewarded him as a tender nurse. అయితే అతని యొక్క తండ్రి అతన్ని ఎంతో దయా దాక్షిణ్యంగా అతన్ని స్వీకరించాడు. And this is the nature of our God.
He is a grace-giving God. మరి అది మన యొక్క దేవుని యొక్క స్వభావమైంది. ఆయన ఎంతో మరి కృప కలిగిన వాడు, అది అనుగ్రహిస్తూ ఉన్నాడు. The Father never analyzed the past of the prodigal son. మరి తన తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రి అతని యొక్క గతాన్ని ఎప్పుడు మరి తీసుకురాలేదు. And the Father never sat down and told Adam and Eve all their sins that they are committing and what they need to do. మరి ఆదామవ్వలు చేసిన తప్పులన్నిటిని చూపించి అది ఏమి చేయాలని దేవుడు వారికి చెప్పలేదు. And this is the nature of our God, and this is the nature we need to have, and that is a grace heart. మరి అది మన యొక్క దేవుడు కలిగిన స్వభావము, అది మనం కలిగి ఉండాలి. అదే కృప కలిగిన హృదయము. Grace does not reward people for according to their iniquities. మరి వారు చేసిన తప్పులను బట్టి వారికి మరి ఆ యొక్క ప్రతిఫలం ఇవ్వడం అనేది కృపలో కాదు. I will deal with this person, I will teach this person a lesson. మరి ఇదిగో ఇతడు చేసిన విషయాలను బట్టి నేను అతనితో సంబంధ బాంధాలు కలిగి ఉంటాను. I cannot reward you good for the evil you have done for me. మరి నీవు నాకు చెడు చేసి ఉన్నా కనుక నేను ఎప్పటికీ నీకు మంచి చేయను. I cannot live with you. మరి నేను అటువంటిది నీకు చేయను. I can't forgive you for the sin that you have committed. మరి నువ్వు చేసిన తప్పు నేను ఎప్పటికీ క్షమించను. And God wants us to be a grace man, a grace woman. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నారంటేనే మనము ఆ యొక్క కృపను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. That's why God has put sinners in our path. అందుకే దేవుడు మన మార్గంలో ఆయన మరి పాపులు కూడా పెడుతూ ఉన్నారు మన మధ్య. Grace must be given at the expense of suffering. మరి ఆ యొక్క కృపనే వారికి అందించాలి. దానికోసం మనము కొంత మరి సఫరింగ్ గుండా వెళ్ళవలసి వస్తుంది. The person who gives grace must suffer within themselves. మరి ఎప్పుడైతే మన ఆ కృపను ఇతరులకు అందిస్తూ ఉన్నామో మన ఆ యొక్క బాధను కొంత మనం అనుభవించవలసి వస్తుంది. They must bear the suffering within themselves. వారంతటా వారే ఆ యొక్క భారాన్ని మరి అది మొయ్యవలసి వస్తుంది. And so many believers, they don't bear the suffering and they want to show the wrath for the people. అయితే అటువంటి బాధను వారు భరించకుండా వారి యొక్క కోపాన్ని ఉగ్రతని అవతల వాళ్ళ మీద చూపిస్తూ ఉన్నారు కొంతమంది. God bore the suffering within himself on the cross. మరి దేవుడు మరి ఆయన అటువంటి బాధని మరి అది ఆ యొక్క శిలువ మీద ఆయన మోసి ఉన్నారు. And many people cannot bear with people's sins, and they cannot bear the sufferings they are going through because of other people's sins. మరి ఇతరులు చేసిన ఆ యొక్క పాపాలను బట్టి వీళ్ళు వెళ్తున్న దాన్ని మరి వారు భరించలేని స్థితిలో ప్రజలు ఉంటూ ఉన్నారు. అది అంగీకరించడం లేదు. And if you cannot suffer within yourself, you cannot give grace. మరి నీ అంతటా నీవు ఆ భారాన్ని మరి మొయ్యలేకపోతే కనుక నువ్వు ఇతరులకు కృపను అందించలేవు. Because Jesus Christ suffered, he could say, Father, forgive them. మరి దేవుడు యేసుక్రీస్తు వారు అది భరించారు కనుక ఆయన తండ్రిని అడుగుతూ ఉన్నాడు, తండ్రి వీరిని క్షమించు అని. But if I cannot bear with the sinners in my life, then I will not be a grace man. మరి నేను కనుక పాపులే క్షమించలేకుండా ఉంటే కనుక నేను కృప కలిగిన మనిషినే కానే కాదు. Then I will dominate forcefully. అప్పుడు నేను బలవంతంగా వారిని నా యొక్క అధికారంకి తెచ్చుకుంటాను. And I will not keep silent sometimes. మరి నేను మౌనంగా కొన్ని సమయాల్లో నేను ఉండలేను. So grace must cost you. Grace must cost you to suffer within yourself. మరి ఆ యొక్క కృప అన్నది నీ అంతటి నీవే కొంత ఆ యొక్క భారాన్ని మోయవలసి వస్తుంది, బాధను మోయవలసి వస్తుంది. That's why it says God does not reward us according to our iniquities. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మనం చేసే తప్పులను బట్టి దేవుడు మనల్ని శిక్షించడం లేదు. Every week we sin, we don't deserve to come into the presence of God. మరి ప్రతి వారం మనం పాపం చేస్తూ ఉన్నాము. మరి దేవుని యొక్క కృపా సన్నిధికి రావడానికి మనం అర్హులం కాదు. We don't deserve to eat food. మరి మనం ఆహారం తీసుకోవడానికి అర్హత లేదు. But God gives us the best of things because he forgives all our iniquities. ఆయన మన యొక్క పాపాలను క్షమిస్తూ ఉన్నారు కనుక మనము మరి ఎంతో శ్రేష్టమైన వాటిని మనం భుజిస్తూ ఉన్నాము. And lastly, in Psalm 32, how God has spiritual dominion. ఆఖరుగా మరి కీర్తనలు 32 దేవుడు ఏ విధంగా ఆత్మీయత ఆ యొక్క ఆధిపత్యాన్ని కనపరుస్తూ ఉన్నాడు. Psalm 32 and verse 8, it says, I will instruct thee and teach thee in the way which thou shalt go. I will guide thee with mine eye. ఈ విధంగా వ్రాయబడి ఉంది, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదను. So here God is saying three things to us. మరి ఇక్కడ దేవుడు 3 విషయాలు మనకి ఆయన కనపరుస్తూ ఉన్నాడు. He's saying, first I will instruct thee. మరి నీకు అది నేర్పిస్తానంటూ ఉన్నారు. Then I will teach thee. మరి నీవు నడవలసిన త్రోవ నీకు చూపిస్తానంటూ ఉన్నారు. Then I will guide thee. మరి నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్తానంటూ ఉన్నారు. So God gives us understanding how to walk with him. మరి ఏ విధంగా మనం దేవునితో కలిసి నడవాలనేది ఆ అవగాహన మనకు ఆయన అనుగ్రహిస్తానంటూ ఉన్నారు. And we also must give understanding to people before we can get upset with them. మరి వారి యొక్క విషయంలో నిరాశ చెందే ముందు వారికి మనం ఒక అవగాహన అన్నది మనం చూపించాలి. God uses these 3 methods
to help people walk with him. మరి దేవుడి యొక్క మూడు పద్ధతులు ఉపయోగించి ప్రజలు ఆయనతో నడిచే విషయంలో ఆయన సహాయపడి ఉన్నారు. What's the difference between these three methods? మరి ఈ యొక్క మూడు పద్ధతులు ఉన్న భేదాలు ఏమై ఉంటూ ఉన్నాయి? I will instruct thee means God will inform us about the good path we need to take. మరి నేను బోధిస్తాను అంటూ ఉన్నాడు. దాని యొక్క అర్థం ఏంటంటే ఏదైతే మంచిదో ఆ యొక్క మార్గాన్ని నీకు చూపిస్తాను. There is always the wrong path which the devil and negative people will tell us. మరి ఒక తప్పుడు దారి అంటూ ఉంది. మరి అది మరి తప్పుడు ప్రజలు దాన్ని చూపిస్తూ ఉంటారు. So God takes the pains to instruct us just as a loving father will instruct the child. మరి ఎవరైతే ప్రేమించే తండ్రి తన యొక్క కుమారుని మంచి మార్గంలోకి నడిపిస్తారో ఆ విధంగా దేవుడు మన ఎట్లా చూపిస్తూ ఉన్నారు. This is the way, follow me. మరి ఇది మంచి మార్గం కనుక ఈ యొక్క మార్గంలో నన్ను వెంబడించు. This is the church, you need to abide in it. మరి ఇది చక్కటి మరి సంఘమైంది, ఇందులో నువ్వు కట్టుబడాలి. This is the Bible college I am calling you to. మరి ఇది మరి బైబిల్ కాలేజ్ అయి ఉంటుంది, నేను నిన్ను ఇందులోకి పిలుస్తూ ఉన్నాను. He just instructs us the way we need to follow and we have to exercise faith in it. మరి ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు, మనం ఏది చేయాలో మనం అది తీసుకుని మనం నడవాలి. I will teach you. మరి అది నీకు నేను నేర్పిస్తాను. That means he will help us solve many practical problems along the way. మరి సౌలుకి ఏ విధంగా He will help us solve the problems. మరి ఏ విధంగా మన యొక్క కష్టాల్లో మరి దానికి ఏ విధంగా పరిష్కారం అనేది ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. When we obey God's instructions, we will have many obstacles in the way which we need to know how to solve it. మరి మనం వెళ్ళే మార్గంలో ఎన్నో మరి అడ్డంకులు వస్తూ ఉంటాయి, మనం వాటిని అవరోధించి వెళ్ళడం అనేది మనకు ఎంత అవసరమై ఉంటూ ఉంది. Many practical questions will arise in our mind as we walk with God. మనం దేవుని యొక్క మార్గంలో వెళ్తూ ఉండగా మన యొక్క మనసులో ఎన్నో విషయాలు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. And our God says, I will teach you, I will answer all your questions and I will give you wisdom how to overcome the hurdles in life. మరి అటువంటి ప్రశ్నలకి దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు బోధిస్తూ ఉంటాను, వాటిని ఏ విధంగా అధిగమించాలో నేను నీకు నేర్పిస్తాను అంటూ ఉన్నారు. I will teach you how to overcome the trials. మరి అవి ఏ విధంగా నువ్వు అధిగమించాలి ఆ యొక్క విషయంలో అనేది దేవుడు నీకు చూపిస్తానంటూ ఉన్నారు. I will teach you how to live in problematic relationships. మరి ఎంతో కష్టమైన పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా జీవించాలో నేను నీకు నేర్పిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. I will teach you how to do the ministry work. మరి ఏ విధంగా మరి పరిచయం నువ్వు చేయాలో నేను నీకు నేర్పిస్తానంటూ ఉన్నారు. I will teach you how to invest and preach. మరి ఏ విధంగా ప్రజల మీద సమయాన్ని హెచ్చించి వారికి బోధించాలని నీకు నేర్పిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. And then he's saying, I will guide you. మరి ఆయన తర్వాత అంటూ ఉన్నారు, నీకు మార్గదర్శకులను చూపిస్తాను. That means he will help us to decide at the crossroads of life. మరి ఎక్కడైతే మరి 4 రోడ్లు ఉంటాయి అటువంటి పద్ధతిలో ఏ యొక్క మార్గంలో వెళ్ళాలో ఆయన మనకు చూపిస్తాడు. In our life when we walk with God, we will have to face some major decisions in our life sometimes. మనం వెళ్తున్న దారిలో కొన్ని ఎంతో మరి పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. And we need God's help to help us to decide what to do at a particular juncture in life. మరి అటువంటి క్లిష్ట పరిస్థితిలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో దేవుడే మనకు సహాయం చేసేవాడుగా ఉంటూ ఉన్నారు. There may be 3-4 messages we want to preach in a service. మరి 2-3-4 వర్తమానాలు ఒక పరిచయంలో మనం బోధించవలసి వస్తది. God will guide us which message is the right message. మరి దేవుడు ఏది సరైనది ఆ యొక్క సమయానికి అన్నది దేవుడే మనకి ఆయన మార్గదర్శనం చూపిస్తారు. There may be 3-4 marriage partners we are thinking about for our life. మరి 3-4 మరి సంబంధాల విషయమే మనం ఆలోచన కలిగి ఉంటాము. God will guide us which is the right person for our life. మరి మన యొక్క జీవితంలో ఏది సరైన వ్యక్తి అన్నది దేవుడే మనల్ని నడిపిస్తారు. There may be 3-4 mission fields we want to go after Bible college. మరి బైబిల్ కాలేజ్ అయిన తర్వాత 3-4 మరి పరిచర్య కార్యక్రమాలకు మనం వెళ్ళవలసి వస్తూ ఉంటది. Or there may be different branches that we are thinking to be a team member of. మరి వివిధమైన మరి సంఘాల్లో మరి మనం ఒక టీంలో ఒక మెంబర్ గా ఉండవలసి వస్తది. And God says, I will guide you to make the right decision for your life. మరి నీవు నీ యొక్క జీవితంలో సరైన మరి మార్గాన్ని ఎంచుకునే విషయంలో నేను నీకు మరి చూపిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. And so our God is a God who exercises spiritual dominion by instructing us and teaching us and guiding us. మరి దేవుడు మన పైన మరి ఆత్మీయమైన అధిపతిగా ఉంటూ మనల్ని ఆయన బోధించేవాడుగా నడిపించేవాడుగా సలహాలు ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నారు. And we have to receive this kind of dominion over our life, then it will go well for us. మరి ఆయన మన పైన నుండి అటువంటి అనుగ్రహిస్తూ ఉండగా అట్లా మనం మరి మన యొక్క జీవితంలో తీసుకుంటే మన యొక్క జీవితము సౌమ్యంగా ముందుకు వెళ్ళగలుగుతుంది. So God says, don't be like the Nicolaitans who force people to obey them.
కనుక దేవుడు ఏమన్నాడు, మనకి నికోలైస్ల బోధలాగా మనం ఉండకూడదు. వారు బలవంతంగా ప్రజలు తమ యొక్క ఆధీనంలోకి తీసుకుని వచ్చారు. Be a person who has spiritual dominion over people. మనం ఏ విధంగా ఉండాలంటే ఆత్మీయమైన విధంగా ప్రజలపైన ఆత్మీయమైన ఆధిపత్యాన్ని కలిగి ఉండాలి. Take pains to instruct them and teach them and guide them. వారిని నడిపించే విషయంలో, బోధించే విషయంలో, సలహాలు ఇచ్చే విషయంలో ఆ యొక్క కొన్ని కష్టాలు మనం తీసుకుంటూ ఉండాలి. If people are not walking with God, maybe I have not instructed them and I have not taught them. మరి ప్రజలు కనుక దేని వెంబడించట్లేదంటే మనం వారికి సరైన పద్ధతిని మనం చూపించట్లేదేమో. Maybe my instructions were not clear to them. మరి మనము వారికి నేర్పించేది సరైన అవగాహన లేకుండా ఉన్నాయేమో. We have to examine ourselves whether we have taught properly. మరి మనం పరీక్షించుకోవాలి, మనకు సరైన పద్ధతిలో వాళ్ళకి బోధిస్తూ ఉన్నామా లేదా అని. And then we have to also be gentle with them. మనము వారి ఎడ్ల మనం ఎంతో సౌమ్యంగా కూడా ఉండాలి. And that means including strictness, some measure of strictness. మరి దాని యొక్క అర్థం ఏంటంటే కొంత కఠినత్వాన్ని కూడా మనం కలిగి ఉండాలి. And also we must be gracious to them and not be people who reward according to their iniquities. మరి వారి ఎడ్ల కృపగా ఉండాలి తప్ప వారు చేసిన మరి పాపాల విషయమే వాళ్ళని కఠినంగా శిక్షించే వారుగా మనం ఉండకూడదు. And if we follow God's spiritual method of dominion, then we will not follow the doctrine of Nicolaitans in our leadership. కనుక ఇటువంటి ఆత్మీయమైన ఆధిపత్యాన్ని కలిగి ఉంటే కనుక మనం నికోలైతుల బోధ లాంటిది మనం కలిగి లేదు. And if this method is followed in everybody's life who wants to teach other people, they will be pleasing to God. మరి ఇటువంటి బోధన మనం కలిగి ఉన్నప్పుడు వారి యొక్క జీవితాలు మరి ఆ విధంగా ముందుకు ఉంటాయి. So our wise God, who has glory and majesty, power and dominion, let us learn from him. మరి మన యొక్క దేవుడు ఎంతో జ్ఞానవంతుడై సమస్త మీద ఆధిపత్యాన్ని మహత్యాన్ని కలిగి ఉన్నాడు. And he will make us great. మరి ఆయన మనల్ని హెచ్చించేవారుగా ఉంటూ ఉంటారు. And we will make others great if we follow this method of spiritual dominion. ఈ విధమైన పద్ధతులు, ఆత్మీయ పద్ధతులు మనము అనుసరించినప్పుడు ఇతరుల్ని మనం వృద్ధి చేసేవారుగా ఉంటాము. Amen. Amen. Heavenly Father, we thank you that you are a God who has spiritual dominion and do not force us. ప్రభా, మీరు మా పైన ఆత్మీయమైన అధిపతిగా ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటూ మమ్మల్ని బలవంతం చేయట్లేనందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. Thank you that you will guide us, O Lord God. ప్రభా, మీరు మమ్మల్ని మరి నడిపిస్తూ ఉన్నది మీకు స్తోత్రం తండ్రి. Help us to be wise in having dominion over others and not to be like the Nicolaitans. ప్రభా, నికోలై లాగా ఉండకుండా ప్రభా జ్ఞానయుక్తంగా ఉండడానికి సహాయపడమని వేడుకుంటూ ఉన్నాం. In Jesus' name. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.